సరే అండి, తలలో ఉంచిన చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలోకి వెళ్దామండి. పరలోకముందున మా కన్న తండ్రి నాయన, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నాయన. ఇదిగో నాయన, మరి ఒకసారి నాయన మమ్మల్ని సజీవ లెక్కలో దాచి నాయన నీ అపారమైన కృపచేత నాయన భద్రపరిచి ఇక్కడ ఈ విధంగా నాయన నిన్ను ఆరాధించుటకు మీరు కృప చూపిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నాయన. ఇంతవరకు నాయన పాటల ద్వారా నేను మహిమపరిచాను నాయన. అలాగే నాయన నీ యొక్క మాటల ద్వారా మమ్మల్ని మేము సర్దిద్దుకున్నటకు నాయన, మాలో ఉన్న లోపాలను సర్దుకున్నటకు, నీ యొక్క జీవ మార్గంలోనికి నాయన మా అడుగులు వేయుటకు నాయన మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి నాయన. మీ విలువైన మాటల ద్వారా నాయన మమ్మల్ని మేము మలుచుకొని నాయన ఆ మాటలకు అనుగుణంగా మా బ్రతుకులను మలుచుకున్నటకు, ఆ మాటలకు లోబడి జీవించుటకు నాయన మీకు కృపను అట్టి సహాయాన్ని మాకు అనుగ్రహించండి నాయన. అలాగే మాట్లాడిన నాకు నాయన నన్ను నేను మరుగుపరుచుకుని నాయన నీ మహిమను నాయన నీ యొక్క మాటలను వినిపించుటకు నీకు కృపను అట్టి సహాయం నీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున యొక్క ప్రార్థన మనలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వల్లరా, మరి మనం తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నామండి. అంత్యదినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయని తిమోతికి రాస్తున్నాడు పౌలు గారు. రాస్తూ గత కొన్ని సందర్భాలు మరి మనము మాట్లాడుకున్నాము. అలాగే 3వ అధ్యాయం 4వ వచనంలో నుండి మరి పోయిన ఆదివారం మనము మూర్ఖులైన విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ ఆదివారం ఏంటంటే నెక్స్ట్ ఏంటంట గర్వాంధులు. దాని తర్వాత చెప్తూ పౌలు గారు రాసి ఏం చెప్తున్నారు అక్కడ, గర్వాంధులు అంటే అంత్యదినాలకు వస్తే ఏమైపోతుందంట, గర్వాంధులుగా మనుషులు మారిపోతారు. గర్వాంధులను ఎవరిని అంటారండి? గర్వంకు ఇంకో పదం ఏంటి, అర్థాలు ఉన్నాయి. ఇంకా గర్వానికి ఇంకా అనేక అర్థాలు ఉన్నాయి. గర్వం అంటే ఏంటి అంటే అతిశయించుకోవడం, మనల్ని మనమే హెచ్చించుకోవడం. పొగరు, ఇంకేంటి మదము, ఇంకా అహంకారము. ఇవన్నీ కూడా మనకు తెలిసి ఇవన్నీ ఏంటి, గర్వానికి సంబంధించిన విషయాలు. కొన్ని లక్షణాలు, దానికి ఉన్న అర్థాలు. మనిషి తన జీవితాల్లో ఇలా ఏం చేస్తున్నాడంట, ఈ అంత్యదినాలకు వస్తే తనను తాను హెచ్చించుకుంటున్నాడు. సామెతల గ్రంథంలో రాయిస్తూ రాజైన సొలొమోను గారు ఒక చక్కని మాటను చెప్తారు. వదిలేండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనంలో ఏంటంటే, నాశనమునకు ముందు గర్వము నడుచును. ఏంటంట, నాశనమునకు ముందు ఏం నడుస్తుందంట, గర్వము. మనకు ఆ తలపొగరు, ఆ గర్వం అనేది ఎందుకు వస్తుందంటే దానికి గల ముందు కారణం ఏంటంటే ఒక సూచనగా ముందే దేవుడు చెప్తున్నాడు. నీ లోపల గర్వం అనేది ప్రారంభం అవుతుందంటే, నీ లోపలగా పొగరనేది, ఒక అహంకార దృష్టి అనేది నీలో నుండి ప్రారంభం అవుతుందంటే దేనికి సూచన అంట చెప్తున్నాడు. ఏంటంట, నాశనం అనేది ఎప్పుడైతే సంభవిస్తుందో అప్పుడు ఏంటంట, నువ్వు నాశనానికి అయితే ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నావో, నువ్వు నాశనానికి ఎప్పుడైతే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావో అప్పుడు ఏమవుతుందంట, గర్వం అనేది నీలో ఎదుగుతూ వస్తూ ఉంటుంది. గర్వం అనేది నీలో పెంపొందించుకుంటూ ఉంటావు. ఈ గర్వం అనేది ఎలా వస్తుంది చెప్పండి? గర్వం అనేది ఎలా వస్తుంది? రాజు అయితే అతనికి ఉన్న గర్వం ఏంటి? తనకున్న యుద్ధ బలాన్ని బట్టి, తనకున్న సైన్యాలను బట్టి, తనకున్న గుర్రాలను బట్టి, తనకున్న సైన్య బలాన్ని బట్టి ఏం చేస్తాడు అతడు? గర్విస్తాడు. నాకు ఇంత అండు ఉంది, ఇంత బలం ఉంది. ఆ బలాన్ని బట్టి ఏం చేస్తాడు రాజు? గర్విస్తాడు, గర్వపడతాడు. ఐశ్వర్యవంతుడు దేన్ని బట్టి గర్వపడతాడు? తన యొక్క డబ్బును బట్టి, తన యొక్క హోదాను బట్టి, అందరికంటే నేను చాలా గొప్పవానిగా ఉన్నతంగా ఉన్నానని దాన్ని బట్టి ఏం చేస్తాడు అతడు? గర్వపడతాడు. అంటే ఉన్నవాళ్ళు ఉన్నదాన్ని బట్టి, రాజు అయితే తన యొక్క సైన్యాన్ని బట్టి, ఇలా ఎవరికి ఉన్నదాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు? గర్వపడతారు. మరి వాళ్ళైతే అలా గర్వపడతారు. మరి మనం ఎలా గర్వపడతామండి? మనం కూడా ఏం చేస్తాము? గర్వపడుతూ ఉంటాం. అంటే కొన్ని విషయాలు ఏం చేస్తాము, అన్నీ మాకే తెలుసు. ఏబిసిడీలు తెలుసా అండి మీకు? తెలుసా ఏబిసిడీలు అని ఎలా ఉంటాయి? అన్నీ ఏదో ఒక చోట ఏం చేస్తాయంటే వంగుతాయి. ఏ అనేది ఇలా ఉంటుంది, ఏదో ఒక చోట వంగుతుంది. బి అనేది కూడా ఏం చేస్తుంది, ఏదో ఒక చోట వంగుతుంది. ఐ అనే అక్షరం కాడికి రండి. ఐ ఎలా ఉంటుంది? చక్కగా ఉంటుంది. అంటే అది ఎక్కడ కూడా
వంగదు. వంగది. అయ్యి అంటే ఏంది? తెలుగులో అర్థం ఏంటి? అయ్యి అంటే ఏంటండి? నేను. నేను. అయ్యి అంటే ఏంది? నేను. ఈ నేననే గర్వం అనేది ఏం చేస్తుంది అంటే ఎక్కడ కూడా వంగదు, మనిషిని వంగనివ్వదు. అంటే నేనంటే నాదే, నాదే నెగ్గాలి, నేనే ముందుగా ఉండాలి, నాదే నడవాలి. ఈ అయ్యి అనే విషయం అనేది ఎక్కడ కూడా మనల్ని కింద పడనివ్వదు. ఎక్కడ కూడా మనల్ని తల వంచనివ్వదు. దేని కూడా తల వంచకుండా అలా గర్వంగా నిలబడడానికి చేస్తుంది. ఏంటంటే నేను అనే పదము. ఇలా ఈ గర్వం అనేది ఎందుకు ప్రారంభం అవుతుందంటే అక్కడ దేవుడు చెప్తూ రాయిస్తున్నాడు సొలొమోను గారి ద్వారా. ఏంటంట? అది నాశనానికి పోవడానికి అది నిన్ను నడిపిస్తుంది, నాశనంలోనికి తీసుకువెళ్ళడానికి అది నడిపిస్తుంది. మనకు తెలుసు మరి గర్వం అనేది ఎక్కడి నుండి ప్రారంభమైంది? ఈ గర్వం అనేది మొట్టమొదటి ఎక్కడి నుండి ప్రారంభమైందండి? తెలుసా తెలియదా? గర్వం అనేది ఎక్కడ ప్రారంభమైంది? చూడండి ఒకసారి, అది కూడా చూద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుండి చూద్దాం. యెషయా గ్రంథము ఏంటంట? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఏంటంట? గర్వానికి ఇంకొక అర్థం ఏంటంట? హెచ్చించుకోవడం, మనల్ని మనమే హెచ్చించుకోవడం, మన దానికంటే ఉన్నదానికంటే ఇంకా అధికంగా అనుకోవడము. అంటే నా దగ్గరనే ఉంది, నాకే వచ్చు, నాకు అన్నీ తెలుసు. గర్విష్ఠులకు ఉన్న అహంకారం ఏంటంటే అన్నీ నాకే తెలుసు, అన్నీ నాకే వస్తాయి, నా దగ్గరనే ఉన్నాయి. నేను వాళ్ళకంటే ఏమి తక్కువ. ఏం చేస్తుందంట? హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో ఏంటంట? నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనస్సులో అనుకొంటివి కదా. ఏమైందంట? ప్రారంభం అనేది ఎక్కడైందంట? ఇక్కడ కాదు. గర్వం అనేది ప్రారంభమైంది ఎక్కడ? పరలోకంలో అనేది అది ప్రారంభం అయిపోయింది. దుష్టుని దగ్గరనే ఏమైపోయిందంట? దేవునితో నన్ను నేను సమానంగా చేసుకుంటాను. ఎందుకు? దేవునికి ఎలాగైతే సేనలు ఉన్నాయో, దేవుడు మాట చెప్తే ఎలా అయితే దూతలు వింటున్నాయో, అలాంటి అధికారాన్ని ఒకటి ఎవరికి ఇచ్చాడు? అపవాదికి ఇచ్చాడు. దేవుడు అపవాదికి ఇచ్చాడు. అలాంటి అధికారాన్ని పొందుకున్న అపవాది ఏం చేసింది? ఒక అధికారిలాగా ఉండేసరికినే దేవుడు ఏది చెప్తే అదే చేసే విధంగా గొప్ప అధికారిగా నియమించేసరికి దేవుని కంటే నాకు ఏం తక్కువ? దేవుడు ఎలా అయితే చెప్తే దూతలు చేస్తున్నాయి, అలాగే నేను చెప్తే కూడా ఏం చేస్తున్నాయి? నా మాట కింద లోబడుతున్నాయి. ఇక దేవుని కంటే నాకు ఏం తక్కువ ఉంది? దేవుని కంటే నాకు కొదవేముంది? దేవుని కంటే పైగా నేను ఒక నక్షత్రాన్ని స్థాపిస్తాను, దాని మీద నా సింహాసనం ఉంచుకుంటాను, దేవునితో సమానంగా నన్ను నేను చేసుకుంటాను. ఎక్కడ అనుకుందంట? బయట కదండి. ఎక్కడ అనుకుందంట? మనసులో గర్వించుకుంది. తన యొక్క పనిని బట్టి, తనకిచ్చిన అధికారాన్ని బట్టి ఏం చేసిందంట? గర్వించింది. మనలో కూడా ఉంటారా ఉండరా? ఎవరికైనా ఒక చిన్న అధికారం ఇచ్చామనుకోండి, ఏం చేస్తారు? నాదే. గర్వం అనేది ఎట్లా ప్రారంభం అవుతుందంటే, మనకు తెలిసి ఏదైనా ఈ పని ఎవరు చేస్తారంటే ఏం చేస్తాను చెప్పండి? ఏదైనా చిన్న పని చేస్తామనుకోండి, ఎవరైనా వచ్చారు అడిగారు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఈ పని ఎవరు చేస్తారంటే ఏం చేస్తారు? ఆ సంఘం అంతా చేసామని అంటారా? లేకుంటే చేసిన వాళ్ళు ఏమంటారండి? నేనే చేశాను అంటే ఏంటి? అంటే ఎవరికి కూడా మనము తక్కువ కావద్దు. మనల్ని మనం ఏం చేసుకోవాలి? గొప్ప చేసుకోవాలి. అందరి ముంగడ గొప్ప చేసుకోవాలి. మనల్ని మనము కనబరుచుకోవాలి. తాపత్రయం అనేది అందరిలో కూడా ఉంటుంది. అందరూ కూడా ఏం చేస్తారు? అవతలి వాళ్ళకు కనబరుచుకోవాలి. ఎలా? గొప్పగా కనపడాలి. అవతల వారి ముంగట గొప్పగా చూపించుకోవాలి. నన్ను నేను. అందుకే అండి రాజులు కూడా వాళ్ళ యొక్క దుస్తులు కూడా, ధనవంతులు కూడా ఏంటి? తమ యొక్క దుస్తులను బట్టి ఎందుకు వాళ్ళు అలా వేసుకుంటారంటే, వాళ్ళు హుందాగా, ఒక దర్జాగా, గర్వంగా కనబడడానికి అలా ఏం చేస్తారు? వాళ్ళ యొక్క మాదిరి అనేది అలా ఉంటుంది. అలాగే దుష్టుడు కూడా ఏం చేస్తారంట? తన యొక్క గర్వాన్ని పెంచుకున్నాడు. దేవుని దగ్గర ఉంటూ దేవునికి లోబడాలనే సంగతి ఏం చేశాడు?
మర్చిపోయాడు. నాకు నేను గొప్పగా ఎంచుకుంటాను, దేవునితో నేను కూడా సమానంగా ఉంటాను అనుకున్నాడు. ఆ మహిమంతా కిరీటం అంతా దేవుడిచ్చింది అనుకోవట్లేదు, ఆలోచించలేదు. మీకు చిన్న ఒక ఉదాహరణ చెప్తాను. ఒక శిల్పకారుడు ఉన్నాడు. ఆ శిల్పకారుడు ఏం చేస్తాడంటే విగ్రహాలు చెక్కే అలవాటు అతనికి. విగ్రహాలు చెక్కడంలో బాగా నైపుణ్యం ఉంటే అతడు ఏం చేశాడంటే విగ్రహాలను చెక్కుతూ ఆ గాడిద, తనకున్న గాడిద మీద అవతల వాళ్ళకి ఇస్తూ ఉండేవాడు. దాని మీద మోయించుకుంటూ తీసుకుంటూ వెళ్తూ ఆ గాడిద మీద అవతల వాళ్ళకి ఆ విగ్రహాలను సప్లై చేస్తుండేవాడు. ఇలా సప్లై చేస్తుంటే ఒక మంచి విగ్రహాన్ని, ఒక దేవతా విగ్రహాన్ని అతడు చెక్కాడు. చెక్కినప్పుడు ఏమైందంటే ఆ విగ్రహాన్ని ఆ గాడిద మీద పెట్టి తీసుకెళ్తున్నాడు. అది చూడడానికి చాలా దేవతలాగా ఉండేసరికి ఏం చేస్తారు, అందరూ కూడా ఏం చేస్తారు, మొక్కుతున్నారు అన్నమాట. వెళ్తూ ఉంటే ఏం చేస్తున్నారు, అందరూ కూడా మొక్కుతున్నారు. ఇలా ఎవరు చూసినా కానీ కొద్ది దూరం వెళ్తా ఉంటే గాడిదకి ఏమైపోయింది, కొద్ది దూరం వెళ్ళగానే ఆయాసం వచ్చి అనుకుంటుంది, ఏంటి నేను ఊర్లో నుంచి ఇంత దూరం వచ్చాను, ఏం చేస్తున్నారు, అందరూ కూడా ఏం చేస్తున్నారు, నాకు దండం పెడుతున్నారు అనుకుంటుంది. అది అబ్బా అందరూ కూడా నాకు ఏం చేస్తున్నారు, దండం పెట్టేస్తున్నారు అనుకుంటే కొద్ది దూరం పోగానే అవసరం నా యజమాని మాట నేను ఎందుకు వినాలి, ఏం చేస్తున్నారు, మా యజమానికి ఎవరు కూడా పెట్టట్లేదు, ఎవరు పెడుతున్నారు దండం అంతా, నాకే పెడుతున్నారు, అందరూ నాకే పెడుతున్నారు ఇంకేంటి గర్వం అనేది పెరిగిపోయినాక యజమాని ఏం చేస్తాడు, దాన్ని ఆగిపోయేసరినే తిట్టాడు, కొట్టాడు, సముదాయించి, అయినా కానీ అది వినట్లేదు. ఎందుకు, గర్వం పెరిగిపోయిందిగా. ఎందుకు, నా యజమాని కంటే నేనే గొప్పవాణ్ణి, నన్ను బట్టే నా యజమానికి గౌరవం అనేది వస్తుంది, లేకుంటే నా యజమానుడు ఎక్కడ, ఆయన స్థానం ఎక్కడ అన్నప్పుడు ఏం చేస్తాడు యజమానుడు, వదిలేసే, దీంతో ఎందుకు అనవసరం కానీ విగ్రహాన్ని తన నెత్తి మీద పెట్టుకొని వెళ్తుంటే అప్పుడు జనులందరూ ఎవరికి మొక్కుతారు, ఇక యజమానుడికి మొక్కుతున్నారు. అరే ఇదేంటి, ఇప్పటిదాకా నాకు మొక్కారు, ఇప్పుడు నాకు ఒక్కరు కూడా మొక్కట్లేదు, నా యజమానికి మొక్కుతున్నారు ఏంటి అని ఆశ్చర్యపడుతూ త్రోవను వెళ్ళాడు. ఏం చేస్తున్నాడు, ఇదేంటి దారి కడ్డంగా ఉందని కొట్టాడు కర్ర తీసుకొని. అరే ఈ పరిస్థితి బాగా, అంటే తన తప్పు తాను తెలుసుకుంది. ఓహో, అంటే మొక్కేదంతా ఎవరికి మొక్కుతున్నారు, తన మీదున్న విగ్రహానికి, తన మీదున్న దానికి. ఆ గౌరవం, ఆ యొక్క విలువలనేది ఎవరికి వచ్చింది, ఇక గాడిద కాదు, దాని మీదున్న దానికి. మనకంత ఈ విలువ అంతా ఇదంతా దేని ద్వారా వస్తుంది, దేవుడు మన ఇలా నిలబెట్టడాన్ని బట్టి. ఒక పాటలు అంటుంటారండి, ఏంటండి పాట చాలా బాగా పాడతారు, ఏంటంట నాకున్నవన్నీ ఏంటంట నీవు ఇచ్చినవేనయ్యా అని చెప్తారు. మరి ఉన్నవన్నీ దేవుని కోసం వాడతారా, పాటలు అయితే చాలా బాగా వాడతారండి. ఏంటంట నాకున్నవన్నీ కూడా నీవు ఇచ్చినవేయా, నేను అన్నీ కూడా ఏం చేస్తాను, నీకు సమర్పిస్తానని చెప్తారు. సమర్పించే విషయానికి వస్తారు, ఉంటారా, సమర్పిస్తారా, దేవునికి ఇస్తారా అండి, ఇవ్వగలుగుతారా? దేవుడు ఏది కూడా కోరుకోవడం లేదు నీ దగ్గర నుంచి, ఏదో నువ్వు సంపాదించినంత ఇచ్చేయమని దేవుడు అనట్లేదు. ఏంటంట మీ హృదయాలు నాకు ఇవ్వండి, అంతే, మీ హృదయాలు నాకు ఇవ్వండి, మిమ్మల్ని మీరు హెచ్చించుకోకండి, మీకు వచ్చిన దాన్ని బట్టి, మీ యొక్క అధికారాన్ని బట్టి మీరు గర్వభూతులుగా మారకండి. ఇజ్రాయేలు అలాగే మారిపోయారండి, ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 14వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 8 మీ మనస్సు మదించి ఏంటంటే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచెదవేమో. ఏంటంట మరి చెప్తున్నాడు, ఏమవుతుందంట, నీ మనస్సు అనేది మదించి ఈ యొక్క గర్వానికి ఉన్న ఇంకొక అర్థం ఏంటంటే మదించడం. ఇంకొక విధంగా చెప్పాలంటే కొవ్వు పట్టడము. కొవ్వు పట్టిన వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా అండి? బాగా కొవ్వు ఉంది అనుకోండి, వాళ్ళకి ఏమి కూడా తెలియదు. కొవ్వు అని నీకు అందుగురించే మాట్లాడుతుంటారు. ఏంటంట నీకు బాగా కొవ్వు పట్టింది, అందుగురించి ఏం చేస్తున్నావు నువ్వు, వినట్లేదు, ఏది చెప్పినా కానీ వినట్లేదు. ఇజ్రాయెల్కి కూడా ఏమైపోయిందంటే బాగా ఏమైపోయిందంట, మదం ఎక్కిపోయింది. ఇజ్రాయెల్కైనా మనకు కూడానండి, ఎన్ని మాటలు చెప్తున్నా కానీ వినరు, అర్థం చేసుకోరు, అది మనసులోనికి వెళ్ళనివ్వరు. ఎన్ని మాటలు చెప్పని మరలా అదే త్రోవలోనికి అని చెప్తూ మాట్లాడుతూ ఇంకా చెప్తున్నాడు. ఏంటంట దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచెదవేమో అని తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయిన
నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించను. రాతి బండ నుండి నీళ్లు తెప్పించను. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణుచుటకు శోధించుటకును నీ పితరులను ఎరుగని మన్యాతో అరణ్యమును నిన్ను పోషించను. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకుందురేమో. ఏంటంట మనిషి యొక్క మెంటాలిటీ ఏంటంటే ఏమనుకుంటారంట, ఇవన్నీ దేవుడు చేశాడు అనుకోడు. ఏంటంట నా యొక్క టాలెంటు, నా యొక్క సామర్థ్యము, నా యొక్క కష్టము, నా యొక్క కష్టం ద్వారా ఇవన్నీ నేను సమకూర్చుకున్నాను. మనిషి యొక్క మెంటాలిటీ అని ఉంటుందండి. ఏంటంటే ఏది చేసినా కానీ ఇది నా వల్ల నాకు దక్కింది, లేకుంటే నాకు దక్కుతుండేనా, నాకు దక్కుతుందా, దక్కదు. అంటే ఏది కూడా దేవుని పేరు చెప్పడానికి ఇష్టపడు. ఏదైనా సరే ఏంటి, నాకే ఘనత, నాకే మెప్పు, నాకే అన్నీ కావాలి, అన్నీ నాకే దక్కాలి. మనిషి ఇలానే అనుకుంటాడు. చూడండి, ఏ విషయంలోనైనా దేవునికి ఘనత ఇస్తున్నారండి మీరు. మీ యొక్క సొంత విషయాల్లో కానీ ఏదైనా విషయాల్లో దేవునికే ఉన్నతమైన స్థానాన్ని ఇస్తున్నారు, లేకుంటే మిమ్మల్ని మీరే హెచ్చించుకుంటున్నారు. ఏదైనా పని చేసినప్పుడు, ఏదైనా కార్యాన్ని జరిగించినప్పుడు దేవునికి ఎక్కువ స్థానాన్ని ఇస్తున్నారా, లేకుంటే మీరు ఎక్కువ స్థానాన్ని తీసుకుంటున్నారా? ఏదైనా జరిగింది అనుకోండి, ఏముంది, ఇదంతా ఏముందండి, దేవుడు ఇచ్చిన దయ అని చెప్తున్నారు. లేకుంటే నా యొక్క టాలెంట్, నా తెలివంత ఉంది కాబట్టి ఏమైపోయింది, అది నేను సంపాదించాను. మన యొక్క గర్వం ఎలా ఉంటుందంటే ప్రతిదాన్ని సంపాదించుకుంటూ దేవుని కృపను మర్చిపోతుంటాము. ఇజ్రాయెల్ కూడా ఏం చేశారు, అలాగే మర్చిపోయారు. ఏం చేస్తున్నారు, మా బలం వలన ఏమైపోయింది, ప్రతిదీ సాధ్యమైపోయింది. మా బలం వల్లనే అన్నీ కూడా మాకు సమకూర్చబడ్డాయి. నెబుకద్నెజరు కూడా అలానే అనుకున్నాడండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30 నిన్నోసారి దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30 రాజు బబులోనులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకు నా రాజధాని నగరంగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకొని, ఏమనుకున్నట, ఇదంతా దేవుడిచ్చిన కృపను బట్టి కాదు, దేవుడు నన్ను ఉంచాడు కనుక ఈ స్థానంలో నేను ఉన్నాను అనుకోలేదంటే ఏం చేస్తున్నాడో తన్ను తాను హెచ్చించుకున్నాడు. నా బలాన్ని బట్టే, నా శౌర్యాన్ని బట్టి ఏమైపోయిందంట, ఇదంతా నాకు దక్కింది కదా, ఇదంతా నేను దక్కించుకున్నాను కదా అనుకున్నాడు. అటు పిమ్మటనే జరిగిన సందర్భం ఏంటో ఒకసారి చూడండి. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయేను, తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమివేయుదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువు వలె గడ్డి మేసెదవు. ఏంటంట, ఏం చేశారంట, ఒక పశువులా ఏం చేశారంట, గడ్డి మేసాడు. ఎవరండి, రాజగు నెబుకద్నెజరు. ప్రపంచాన్ని పాలించినవాడు నెబుకద్నెజరు ఏం చేశారంట, తన గర్వాన్ని అనేది పెంచుకోవడం వల్ల నేనే గొప్పవాణ్ణి, నాకంటే అధికారి ఎవరు కూడా లేడు అని తన మనస్సులో అనుకొని ఏం చేశారంట దేవుడు, అది నేనిచ్చిన అధికారాన్ని బట్టి నువ్వు ఏం చేసావు, జనులను పాలించమని నీకు అధికారాన్ని ఇచ్చాను, దాన్ని బట్టి నువ్వు గర్వాంధుడు అవ్వడానికి కాదు అని ఏం చేశారంట, ఒక మనిషి యొక్క దాన్ని తీసేసి ఆయన మెదడులో ఏం పెట్టాడు, ఒక పశువుల యొక్క మెదడుని పెట్టాడు. ఏం చేస్తున్నాడు, గడ్డి మేస్తూ వెళ్ళిపోయాడు అడవిలోనికి. అడవిలో ఒక పశువులాగా గడ్డి మేయడానికి వెళ్ళిపోయాడు. గడ్డి మేయడానికి దేవుడు అతన్ని పంపించేశాడు. తను తాను హెచ్చించుకోవడం వల్ల ఈ యొక్క హెచ్చించుకోవడం అనేది మన యొక్క స్వభావంగా ఉండకూడదు. దేన్ని బట్టి కూడా మనము హెచ్చించబడకూడదు. ఎందుకంటే ఏవి కూడా ఎన్ని రోజులు ఉంటాయంటే కొన్ని రోజులే అనుకుంటుంటాం. ప్రతి వారు ఏమనుకుంటారంటే
ఇది నాది, ఇది నాది, ఇది నాది అనుకుంటారు. నాది నాది అనుకుంటారు. ఎవరిదండి శాశ్వతం ఉంటుందా? ఎవరిది కూడా శాశ్వతంగా ఉండదు. అన్నీ నాది అనుకుంటాం, కానీ ఏం చేస్తాము? అన్నిటిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతుంటాం. తరం వెంబడి తరం ఏమైపోతుందంట? గతించిపోతుంది, ఉండదు. అందరం మనదే అనుకుంటాం ఉన్నప్పుడు, కానీ ఏంటంటే అది మనది కాదు. భూమి నవ్వుకుంటుంటుంది. ఎందుకంటే ఎంతోమంది ఏం చేస్తుంటారు? వస్తుంటారు, అందరూ కూడా ఇది నాది, ఎన్నో కంచెలు వేసుకుంటూ ఎన్నో పంచాయతీలు చేసుకుంటుంటారు ఆ జాగా గురించి, తమ యొక్క ఇండ్ల గురించి ఇలా పోరాటాలు చేస్తూ ఉంటారు. అవునా కాదు? ఇది నాది, నా సంపాదన, నా కష్టం. ఎన్ని రోజులు ఉంటుంది అది? ఎన్ని రోజులు ఉంటుంది అది? కొద్ది రోజులే. ఎంతోమంది అనుకుంటూ ఏం చేస్తున్నారు? ఆ భూమిలోనికే చేర్చబడుతున్నాడు తప్ప భూమి ఒకటే ఉంటుంది. అన్నవాళ్ళు ఎవరు కూడా భూమి మీద ఉండడం లేదు. కాబట్టి గర్వం అనేది మనల్ని ఏం చేస్తుందంటే దేవునికి దూరం చేస్తుంది. దేవునికి దూరం చేయడమే కాదు, ఏం చేస్తుంది? చూడండి ఒకసారి ఏం చేస్తుందో. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 17వ వచనం చూడండి. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చెదను. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రములు బహుగా వలపోయొచ్చు కన్నీరు విడుచుచుండును. ఏంటంట? అక్కడ దేవుడు చెప్తున్నాడు ఏంటంట? మన యొక్క గర్వాన్ని బట్టి. 13వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనంలో చెప్తున్నాడు ఏంటంట? మన యొక్క గర్వాన్ని బట్టి, మన యొక్క అహంకారాన్ని బట్టి ఏంటంట దేవుడు ఏం చేస్తాడు? ఎన్ని చెప్పినా వినకపోవడం, మనది మనమే చేసుకోవడం వల్ల ఏమవుతారంట? దేవుడు ఏం చేస్తారంటండి? దేవుడు ఏం చేస్తారని చెప్తున్నాడు అక్కడ? మీ గర్వాన్ని బట్టి ఏం చేస్తారంట? నేను చాటున ఏడుస్తాను. ఏంటంటున్నాడు దేవుడు? దేవుడు కూడా ఏం చేస్తారంట? ఏడుస్తాడు. కన్నీళ్ళు బాధలు మనకే కాదు, ఏంటంట దేవునికి కూడా ఉన్నాయి. దేవునికి కూడా ఎవరిని బట్టి? మనల్ని బట్టే. భూమి మీద మనల్ని బట్టే. సర్వోన్నతునిగా ఉన్న దేవుడు, ఎంతో మహిమలో నివసిస్తున్న దేవుని కూడా ఏంటంట? మనల్ని బట్టి ఏమవుతుందంట? బాధ ఏం చేస్తుందంట? బహుగా వలపోయిచు కన్నీరు విడుస్తున్నాడంట. దేవుడు ఏం చేస్తున్నాడంట? తన నేత్రాలను ఏంటంట? కన్నీరు కారుతుంది. ఎప్పుడు ఆగిపోతుందా? మరి ఆగిపోతుందండి? ఆగేది ఎందుకు? మన గర్వం అనేది తగ్గుతుందా మరి? గర్వం అనేది, మనలో ఉన్న గర్వం అనేది అలాగే హెచ్చించిపోతుంటే ఏమవుతుంది? దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తారంట? ఏడుస్తున్నాడు మన గర్వాన్ని బట్టి, మన యొక్క తల బిరుసును బట్టి, మన యొక్క పొగరును బట్టి. దేవునిలోనికి వచ్చామన్న పేరే కానీ ఏంటంట? దేవునిలోనికి వచ్చామన్న పేరే కానీ ఏంటి? దేవునిలో ఉండవలసిన లక్షణాలు అనేవి, అలాంటివన్నీ కూడా అలవర్చుకోలేకపోతున్నాము. మరి లోకంలో ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే ఇలా ఉంది. మరి దేవునిలో ఉన్న వాళ్ళు ఎలా హెచ్చించుకుంటారు? మరి దేవునిలో ఉన్న వాళ్ళు ఎలా హెచ్చించుకుంటారండి? లూకాసు వార్త 18వ అధ్యాయం మనకు తెలిసినదే. చూడండి ఒకసారి. 10వ వచనం, 18, 10 నుండి. తానే నీతిమంతునని ఏంటంట? తానే నీతిమంతునని తము నమ్ముకొని 10వ వచనం నుండి ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనను ఈ సుంకరి వలనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను
ప్రార్థించుకుని ఏంటంట మన యొక్క స్వభావం ఏంటంటే లోకంలో ఉన్న వారి యొక్క స్వభావం ఏంటంటే వాళ్ళకు ఉన్నదాన్ని బట్టి అంటే ఉన్నదాన్ని బట్టి క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు అహంకార దృష్టి అనేది ప్రవర్తిస్తున్నారు. అది కాక ఇంకేంటంట కొద్దిగా క్రీస్తులోని కొద్దిగా ఎదిగిన వాళ్ళు దేన్ని బట్టి హెచ్చించుకుంటారంటే తమలో తాము దేన్ని బట్టి అంట ఏంటంటండి అక్కడ చెప్తే ఏంటంట వ్యభిచారంగా నేను లేను, దొంగగా నేను లేను ఇంకేంటంట ఇతర మనుషులాగా అంటే ఇంకేక ఏవేవో ఉన్నాయి కదా అలాంటి లక్షణాలన్నీ నాలో ఏవి కూడా లేవు కానీ ఏంటంట నన్ను నేను గర్వించుకునే లక్షణం ఉంది అని చెప్తే ఏంటంట ఈ సుంకర వాళ్ళని నేను లేను అంటే అవతల వాళ్ళని చూసి మనల్ని మనం చెప్పుకుంటాం అంటే దీనిలా నేను లేను. ఇదిగో వీడు ఎప్పుడు కూడా తప్పులు చేస్తుంటాడు, తప్పతడుగులు వేస్తూ ఉంటాడు అంటే అవతల వాళ్ళను చిన్న చూపు చేయడము, అవతల వాళ్ళ ఏడల దురుసుగా ప్రవర్తించడము, అవతల వాళ్ళను ఏలన చేయడము, ఇవన్నీ కూడా ఏంటంట గర్వము. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఒకవేళ నీలో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే నీకు బాగా ఏదైనా వచ్చేసింది అనుకోండి, అవతల వాళ్ళని ఏదైనా చిన్నగా చూస్తున్నావా అంటే క్రీస్తులోనికి నువ్వు వచ్చి కొద్ది సంవత్సరాలు అయింది అనుకోండి, ఎవరైనా కొత్తగా క్రీస్తులోనికి వచ్చారనుకోండి వాళ్ళకి ఏమి కూడా ఏంటంట తెలియదు, ఇప్పుడే నేర్చుకుంటారు అన్నీ కూడా తెలియదు. ఒకవేళ కొద్దిగా నేర్చుకున్న వారైనా సరే బాగా ముసలి వాళ్ళైనా సరే వచ్చిన వారైనా సరే వాళ్ళకు కొద్దిగా తెలియని వారు ఉన్నారు అనుకోండి, వాళ్ళ ఎడ ఎలా ఉంటున్నావు నువ్వు అంటే అన్నీ నాకే వచ్చు, అన్నీ నాకే తెలుసు అనే విధంగా నీ యొక్క ప్రవర్తన అనేది ఉంటుందా? పరిసయ్యుని ప్రవర్తన అలాగే ఉంది. ఏంటంట నాకు అన్నీ తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, నేను ఉపవాసం చేస్తున్నాను, వారానికి ఏం చేస్తున్నాడంట మాట్లాడితే అక్కడ వారానికి 2 మార్లు ఏం చేస్తున్నాడంట ఉపవాసం చేస్తున్నాడంట. ఇంకా తన సంపాదన అంతట్లో ఏం చేస్తున్నాడంట పదవంతిస్తున్నాడు. మరి మనకున్న గర్వం అలాగనే ఉంది ఒకవేళ, ఎందుకంటే ప్రతి వారం నేను సంఘానికి వస్తున్నాను, ప్రతి వారం బల్ల తీసుకుంటున్నాను, ప్రతి వారం ఏం చేస్తున్నాను కానుక సమర్పిస్తున్నాను, కనుక ఏంటి చాలంటే ఇతర మనుషులాగా నేను లేను. ఇది ఉంటే సరిపోతుందా? మరి దీన్ని బట్టి దేవుడు ఓకే అంటాడు, యాక్సెప్ట్ చేస్తాడా? నిన్ను యాక్సెప్ట్ చేస్తాడా? మరి ఎలా ఉంటే దేవుడు నిన్ను స్వీకరిస్తాడు? ఎలా ఉంటే స్వీకరిస్తాడండి? కింది మాటలు చెప్తూ స్వీకరించబడ ఒక తత్వం ఏంటో చెప్తున్నాడు అక్కడ. ఏంటంట అయితే సుంకరి దూరంగా నిలిచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఏంటంట అక్కడ చెప్తే ఏంటంట తను తాను ఏం చేసుకుంటున్నాడు? తగ్గించుకుంటున్నాడు. దేవుడు ఆకాశం తట్టున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. మళ్ళీ మనము హెచ్చించుకునే విషయాల్లో ఎక్కువగా ఎప్పుడు కూడా వదరుబోతులుగా మారొద్దు. అంటే ఎక్కువగా మనల్ని మనము హెచ్చించుకునే స్థాయిలోనికి ఎప్పుడు కూడా వెళ్ళిపోదు. నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, అలా చేస్తున్నాను, ఇలా చేస్తున్నానని దేవుని ముంగట ఎప్పుడు కూడా మన యొక్క దాన్ని ముందు పెట్టొద్దు. దేవునికి అన్నీ కూడా తెలుసు. ఎప్పుడు కూడా నేను చేస్తున్నంత ఇంకేంటి తక్కువ, నేను కృప ద్వారానే ఇంకా నువ్వు ఇస్తున్న ఆయుష్కాలానికి, నువ్వు ఇస్తున్న సమయానికి నేను చేస్తుంది ఎన్నటి కూడా ఏంటంటే ఇంకా తక్కువనే అనుకోవాలి. కానీ మనం ఏం చేస్తాము? చేసిన కొద్ది దాన్నే గొప్పగా చేస్తూ చెప్పుకుంటాము. అది ఏం చేస్తుందంటే మనల్ని ఏం చేస్తుందంట? కొద్ది రోజులకు రాగానే ఏం చేస్తుందంట అంటే అది ఏం చేస్తుంది? మనల్ని గర్విష్ఠులుగా మారుస్తుంది. అది నాశనానికి మనల్ని నడిపిస్తుంది. అంటే నేను తప్ప ఇంకెవడు కూడా చెయ్యట్లేదు, ఎవరు కూడా చెయ్యలేరు. ఇలాంటి పరిస్థితుల్లోనికి మనము వెళ్ళిపోదు. ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మనల్ని మనము తగ్గించుకుంటూ ఉండాలి. ఆ ప్రార్థనలో వాళ్ళకు అదే నేర్పిస్తున్నాడు. అక్కడ కింది వచనం అదే చెప్తాడు. అక్కడ ఏమని చెప్తున్నాడు? అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్తున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు ఏమవుతాడంట? తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకుని వాడు ఏం చేస్తాడంట? హెచ్చించబడుననియో చెప్పాను. ఇంకా చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 6వ వచనం. 5వ వచనం నుంచి చదవండి. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఇట్లు చేయుచు ఆయన
సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పెను. పేతురు, నీవెన్నడూనూ నా పాదములు కడుగురాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులను నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతన్ని చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడాయను. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కానేరడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంట, యేసుక్రీస్తు వారు ఒక భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ఏంటంట, శిష్యులందరి యొక్క పాదాలు కడుగుతున్న సందర్భంలో ఏంటంట చెప్తున్నాడు. అక్కడ 14వ వచనంలో చెప్తాడు. అక్కడ చూడండి, 13వ వచనం నుంచి చదవండి. 13, బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుస్తున్నారు. నేను బోధకుడును ప్రభువును కనుక మీరు ఇట్లో పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగినట్లా మీరు ఒకరిని ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చెయ్యవలనని మీకు మాదిరిగా ఇలాగో చేసి తిని. ఏంటంట, యేసుక్రీస్తు వారు మాట్లాడితే ఏంటంట, బోధకుడు అని మీరు నన్ను పిలుస్తున్నారు. ఇంకా ఏమని పిలుస్తున్నారంట, ప్రభువు అని నన్ను పిలుస్తున్నారు. అలాంటి ప్రభువును నేను ఏం చేస్తున్నాను, మీకు ఏం చేస్తున్నాను, మీ పాదాలు కడుగుతున్నాను. పాదాలు కడగడం అంటే ఏంటండి, పాదాలు కడగడం అంటే ఏంటి? ఎబ్రిల్ రాసిన పత్రికలో చెప్తాడు. ఏంటంటే తను తాను ఏం చేసుకున్నాడంట, రిక్తునిగా చేసుకున్నాడు. అంటే తను తాను తగ్గించుకున్నాడు. దాసుని స్వరూపం ధరించుకుని ఏం చేసుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తను తాను తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు అక్కడ, శిష్యుల పాదాలు కడిగాడు. ఏదైనా అభ్యంతరంగా ఏదైనా మాట్లాడినప్పుడు సారీ అని చెప్పి మాట చెప్తారండి బోధకులు. ఏదైనా తప్పుగా దురుసుగా అతను ఏదో ప్రవర్తించారనుకోండి, సారీ అనే మాట చెప్తారు. క్షమించనే మాట అడగలుగుతారా? మరల విశ్వాసం ద్వారా అడుగుతారా? అడగరు. ఎందుకు? నా యొక్క హోదా ఎక్కడ పడిపోతుందో. హోదా అనేది తన యొక్క డబ్బును బట్టి, పలుకుబడిని బట్టి రాదు. దేన్ని బట్టి వస్తుందంట? మన యొక్క మాట తీరుని బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి. చూడండి, డబ్బున్న వాళ్ళని చూసారనుకోండి, ఆ డబ్బు యొక్క విలువ కానీ అతని యొక్క గౌరవం కానీ ఎప్పటి వరకు ఉంటుందంటే, అది ఆ డబ్బు ఉన్నంత వరకే ఉంటుంది. ఆ డబ్బు పోయిందనుకోవడానికి గౌరవిస్తాడా? ఎవడు కూడా అతని చెంతకు చేరడు. అదే మంచి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, డబ్బు లేకున్నా సరే మంచి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? అతని దగ్గర డబ్బు లేకున్నా సరే ఏం చేస్తారు? గౌరవిస్తారు. గౌరవం అనేది డబ్బును బట్టి రాదు. దేన్ని బట్టి వస్తుంది? మన యొక్క మనస్థితిని బట్టి, మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఏం వస్తుంది? ఆ గౌరవము, హోదా అనేది మనకు వస్తుంది. ప్రభు అదే నేర్పిస్తున్నాడు. ఏంటంట, మీరు ఎలా ఉండాలంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. మీరు ఏం చేయాలంట? అవతలి వారు బోధకుడైన నేనే మీ పాదములు కడిగినట్లా మీరు ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. ఏం చేయాలంట? కడగవలసిన వారు అంతగా మీరు తగ్గించుకోవాలి, లోబడిపోవాలి. అంటే ఒకరికంటే నేను ఒకరినిగా హెచ్చుగా అనుకోవద్దు. మీరు ఏమనుకోవాలి? ఒకరికంటే ఒకరు హెచ్చుగా మీరు అనుకోవాలంటే నీకంటే అతడు ఎక్కువ వాడని నువ్వు అనుకోవాలి. అతడు దృష్టిలో ఏమనుకోవాలి? నాకంటే అతడు ఎక్కువ వాడని అతడు అనుకోవాలి. మీరు ఒకరినొకరు ఏం చేసుకోవాలి? అవతల వాళ్ళని హెచ్చించుకోండి. మీరు అతని ఎడల గౌరవంగా ఉండండి. కానీ మిమ్మల్ని మీరు ఏం చేసుకోకండి? హెచ్చించుకోకండి. అవతల వారి ఎడల మీరు నాకంటే గొప్పవాడనే దృష్టితో ఉండండి. కానీ అతడు నాకంటే తక్కువ వాడనే దృష్టితో మీరు ఎప్పుడు కూడా ఉండొద్దు. మీరు చాలా జాగ్రత్తగా నడుచుకోండి. ఇంకా చెప్తూ చూడండి, ఇంకా తిమోతికి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం.
వాడు ఏమియు ఎరగక తర్కమును గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. ఏమవుతాడంట? ఎవడైనను మన ప్రభు అయిన 3వ వచనం నుండి, ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన ఉపదేశమును ఉపదేశించిన ఎడల వాడు ఏమియో ఎరుగక దేవుని మాటలను బట్టి కాక, దేవుడు సరిచేయమన్న విధానాన్ని బట్టి కాక, దేవుడు చెప్పిన విధానాన్ని కాక వేరే ఒక విధాన్ని అవలంబిస్తే ఏమవుతుందంట? వాడు ఏమియో ఎరుగక ఏమవుతాడంట? వాడు తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడు అయిపోతాడు. ఏంటంట? దేవుని యొక్క మాటలకు వాని యొక్క మనస్సు అనేది ఇవ్వడు. వాడు ఎలాంటి దానికి వెళ్ళిపోతాడంటే అవివేక తర్కాలు, అంటే అవసరం లేని విషయాలన్నింటిలో తలదూరుస్తూ ఉంటాడు. దేవుని మాటలు విన్నవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడంటే దేవుని మాటల యందు నమ్మిక ఉంచి దాని యందు వాడు ఎలా నడుచుకోవాలి, దేవునికి అనుగుణంగా నా యొక్క బ్రతుకుని ఎలా కొనసాగించాలని ముందుకు వెళ్తాడు. అలాగే దేవుని మాటలు లెక్క చేయని వాడు, అంటే నాకే వచ్చు నాకే తెలుసు అనుకున్నాడు, ఏం చేస్తాడు? ఇంకొక మాట అనేది వాడు వినడు. వాడు ఏం చేస్తాడంటే అవివేక తర్కాలు, అంటే అవసరం లేని పదాలన్నీ మాట్లాడుతుంటాడు. అవసరం లేని పదాలు, మనకు తెలిసి ఎన్నో మాటలు అవసరం లేని విషయాలన్నీ కూడా ఎత్తి చూపిస్తుంటారు. అంటే అవసరం లేనివన్నీ బైబిల్లో ఏవైతే ఆత్మీయ జీవితానికి అవసరమైనవో వాటిని మనము ఏం చేసుకోవాలి? అలవర్చుకోవాలి, నేర్చుకోవాలి. అవసరం లేని విషయాలన్నీ ప్రస్తావించుకొని ఏం చేస్తారంట? బైబిల్లో మనకు అవసరం లేని విషయాలు, మన ఆత్మీయ జీవితానికి అవి అవసరం కాని విషయాలు, అలాంటి తర్కాలన్నింటిని ఏం చేస్తారంట? ముందుకు పెడతారు. మనకు తెలుసు ఏంటంట, కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రశ్నలు అనేవి లేవనెత్తుంటారు. ఏంటంటే కయ్యనుకు భార్య ఎక్కడి నుండి వచ్చింది, కయ్యనుకు భార్య ఎక్కడి నుండి వస్తే ఏం లాభం ఉందండి? అది తెలియడం వల్ల నువ్వు ఆత్మీయత ఎదిగిపోతావా? కొన్ని అవివేకత, అంటే అవసరం లేని విషయాలు, అవి అవసరం లేని విషయాలు. బైబిల్లో ఎన్నో నీకు వినియోగపడే విషయాలు ఉన్నాయి, నీ ఆత్మీయ జీవితంలో పెంపొందించే విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని గురించి పట్టించుకోడు, వాటన్నిటిని గురించి ఆలోచన చేయడు. కానీ ఏం చేస్తాడు? అవివేకమైన, అంటే అవసరం లేనివి ఏవైతే అవసరం లేనివో తనకు అవసరమని వాటి గురించి అన్నిటిని కూడా ఏం చేస్తాడు? లేవనెత్తుంటాడు. అవివేక తర్కాలన్నింటిని గురించి కూడా మాట్లాడుతుంటాడు. వాడు ఏం చేస్తున్నట? గర్వాంధ్రైపోతాడు. అంటే నాకంటే గొప్పగా ఎవరు కూడా చెప్పలేదు, దీన్ని ఎవరు కూడా చెప్పలేకపోయారు, అడిగినా కూడా వాటన్నిటి గురించి కూడా చెప్తే ఏమైపోతాడంట? వాడు గర్వాంధ్రుడు అవుతాడు, తర్కాలకు వెళ్ళిపోతాడు. అవివేక తర్కంలోనికి వెళ్ళిపోతుంటాడు. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలోని, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధనయందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి, కింది వచనంలో 4 ఫుట్ నోట్లు ఏమనుందంట? ఏంటంట? ఫుట్ నోట్లో రాయబడింది ఏంటంట? చూడని వాటిని గురించి అని చెప్తున్నాడు. ఇంకేంటంటే కొనసాగింపు, గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హద్దుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడు. ఏంటంట? అక్కడ చెప్తున్నాడు ఏంటంట? అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధనయందు ఇచ్చగలిగి తాను చూడని వాటిని గురించి ఏం చేస్తారంట? గొప్పగా చెప్పుకుంటాడు. చూడండి ఎన్ని సాక్ష్యాలు వింటున్నామండి. ఏం చేస్తారంట? చూడని వాటిని ఏం చేస్తారంట? పరలోకానికి వెళ్ళారంట, దేవుని దగ్గర మాట్లాడారంట, పీతుర్ని కలిశారంట. ఇవన్నీ జరిగే సందర్భాలేనా అండి? ఇవన్నీ జరిగేవేనా? అసలు ఎప్పుడు వెళ్తాం మరి పరలోకానికి? మనము యేసుక్రీస్తు వాళ్ళు రావాలా, వచ్చినప్పుడు ఆయనతో పాటు మనము వెళ్ళాలి. అంతేగాని యేసుక్రీస్తు వారు రాకముందే వెళ్ళిపోతామా? ఏం చేస్తారు? అతి వినయము దేవదూత ఆరాధన యందు ఏం చేస్తారంట? ఇచ్చగలిగి తాను చూడని వాటిని గురించి ఏం చేస్తారంట?
గొప్పగా చెప్పుకుంటారు, గొప్పగా చెప్పుకుంటారు. వింటున్నాము వింటలేదండి, అనేక సాక్ష్యాలు చూడని వాటి గురించి గొప్పగా చెప్పుకుంటారు. మేము అది చూస్తాం ఇది చూస్తాం, పరలోకానికి వెళ్ళొచ్చాము, ఎన్నో బోధలు అనేవి సిద్ధమైపోతున్నాయి. ఈ అంత్యకాలంలోకి వస్తారు ఏమైపోతుందంట, ఎన్నో బోధలు అనేవి సిద్ధమైపోతున్నాయి. అంటే ఇంతవరకు కూడా నేను ఏది కూడా చూడలేదు, అంటే నాలో ఏదో లోపం ఉందేమో అనుకునే వాళ్ళు ఎలా ఉంటారు కింద వాళ్ళు. ఏమన్నా కొత్తగా వచ్చిన వాళ్ళైనా సరే, బైబిల్ సరిగా అర్థం కాని వాళ్ళైనా సరే ఏం చేస్తారు, వాళ్ళు చెప్పే కథలకు అన్నిటికీ ఏం చేస్తారు వాళ్ళు, అబ్బో అంటే నేనే సరిగ్గా అర్థం చేసుకోలేదేమో దేవుణ్ణి, వీళ్ళందరూ ఆల్రెడీ పరలోకానికి వెళ్ళొచ్చారు, మరలా మాతో నుండి ఆ విషయాలన్నీ కూడా మాకు చెబుతున్నారు. వీళ్ళు ఎంతో గొప్పవాళ్ళు, తనని తానే హెచ్చించుకోవడం ఒక బోధకుని స్థానంలో ఉన్నప్పుడు, ఒక చెప్పే స్థితి దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఎలాంటి దానిలో సర్దుబాటు చేయాలి, ఎలాంటి దాంట్లో సర్దుబాటు చేయాలండి, ఉన్నతంగా దేవుల్లో పెంపొందించడానికి, దేవుల్లో ఎదగడానికి ఆత్మీయతను అందించాలి తప్ప ఏం చేస్తున్నాడంట, అతి దేవత ఏమని చెప్తున్నాడు అక్కడ, అతి దేవత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూడని వాటిని గురించి ఏం చేస్తున్నాడంట, గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఇలా గొప్పగా చెప్పుకోవడమే కాదు, ఇంకేం చేస్తున్నాడంట, తాను తన శరీర సంబంధమైన మనస్సు వాళ్ళని ఏం చేస్తున్నాడంట, ఊరికే ఉప్పొంగుచు దాని గురించి చెప్పుకుంటూ చాలా గర్వం అనేది ప్రదర్శించడము, నాకు ఇది ఉంది అది ఉంది ఏం చేస్తున్నట, ఊరికే ఉప్పొంగుచు, ఊరికే అంటే అవేవి కూడా మనతోని రాని వాటిని చూసుకుంటూ కళ్ళబొల్లి మాటలనే చెప్తూ అన్నీ కూడా ఏం చేస్తున్నారు, పోగేసుకుంటూ ఏం చేస్తున్నారంట, ఊరికే ఉప్పొంగడం, నాకే అంతుంది, ఇదంతా దేవుని ఆశీర్వాదం, దేవుడు నాకు అంతా ఇచ్చాడు, దేవుని వలన ఇదంతా నేను సమకూర్చుకున్నాను. ఏదైతే దేవుడు వద్దంటున్నాడో దాని అందే ఆశ కలిగి ఏం చేస్తున్నారు, దాన్నే సంపాదించుకోవడానికి ముందుకు వెళుతున్నారు అని చెప్తూ మాట్లాడుతూ ఇంకేంటంట, శిరస్సును అద్దుకొని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి, ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరమును కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఏంటంట, శిరస్సును అద్దుకొని ఉండాలి. క్రీస్తును ఎప్పుడైతే అద్దుకొని ఉంటామో ఏమైపోతామంట, మనము అభివృద్ధి పొందుతాము. ఎందులో అభివృద్ధి పొందుతామండి, మనకున్న డబ్బులోనా, మనకున్న హోదాలోనా, లేకుంటే మనకున్న పలుకుబడిలోనా, దేంట్లో అభివృద్ధి చెందుతాం చెప్పండి. శిరస్సును ఎప్పుడైతే మనం అద్దుకుంటామో దేంట్లో మనం అభివృద్ధి చెందుతాము, మన యొక్క ఆత్మీయతలో. ఏదైతే వద్దు, ఏది దేవునికి సరి అయినది, ఏది దేవునికి ప్రీతికరం కానిది, అలాంటి విషయాలు మనం ఏం చేస్తాము, పెంపొందించుకుంటాం మనలో మనము. అంటే ఇది దేవునికి విరోధమైనది, ఇది నేను చేయడం ద్వారా ఏమైపోతుంది, దేవుని నేను చాలా బాధ కలిగిస్తున్నాను. ఈ గర్వం అనేది కూడా ఏమవుతుందంటే మనకు తెలుస్తుందా అండి, తెలియదు. మనలో ఉన్న ఒక చిన్నది, చాలా చిన్నది. ఎందుకు అది మనం పెద్ద లోపంగా అనుకోము, ఎందుకు మనకు ఉన్నదాన్ని బట్టి మనం గొప్పలు చెప్పుకుంటున్నాం కదా, లేని దాన్ని చెప్పుకోవట్లే కదా. మనం సంపాదించుకున్నాం, మనం చేసామా, ఏంటంట, ఇచ్చినవన్నీ దేవుడు ఇస్తున్నాడు. లోకంలో నేను తీసుకొచ్చావా, ఏమన్నా ఏమీ తీసుకురాలేదు. ఏమీ తీసుకురానప్పుడు ఇవన్నీ ఇచ్చింది దేవుడే. పోయేటప్పుడు ఏమైనా తీసుకోవద్దాం అంటే ఏది కూడా లేదు. అలాంటప్పుడు నీది ఏముంది, నీది ఏమి కూడా లేదు. అందుగురించే పౌలు గారు మాట్లాడుతూ చెప్తారు, ఏంటంట, నాకున్నవన్నీ ఏం చేశారంట, పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఏవేవి లాభకరమైన ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు చెప్తాడు చూడండి, 3వ అధ్యాయము 7వ వచనంలో చెప్తాడు ఇక్కడ. అయినను ఏవేవి నాకు లాభకరంలో ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందని విశ్వాసం వలన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయనలో అగుపడు నిమిత్తము. ఏంటంట, ఆయన ఎలా తాపత్రయపడుతున్నాడు, ఆయన తాపత్రయం ఏంటంట,
పౌలు గారి యొక్క తాపత్రయం ఏంటి, మన తాపత్రయం ఏంటి చెప్పండి. ఏంటంట, ఆయనకున్నవన్నీ కూడా ఏది కూడా వద్దనుకుంటున్నాడు, నష్టం అనుకుంటున్నాడు. ఎంతో ఉన్నా కానీ ఇవి నాకు పెంటతో సమానం అనుకుంటున్నాడు పౌలు గారు. ఆయన దేనిలో అవపడాలని మరి ఆ యొక్క ఆరాటం అనేది తాపత్రయం అనేది దేనిలో అంట ఇక్కడ మాట్లాడుతూ చెప్తున్నాడు. ఏంటంటే క్రీస్తును సంపాదించుకొను ధర్మశాస్త్రమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నా నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు ఏంటంట, ఆయన యందు అగ్గుపాడు నిమిత్తం ఏం చేస్తున్నాడండి, ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు అవసరం ఏంటంట, ఏమని చెప్తున్నాడు అక్కడ, అగుపడు నిమిత్తము అంటే క్రీస్తులో నేను అగుపడాలి, క్రీస్తులాగా నేను కనబడాలి. క్రీస్తుకి ఏవైతే లక్షణాలు ఉన్నాయో అందు గురించి నేను మాట్లాడుతూ ఏంటంట, క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరం అని నేను ఏం చేశాను, ధరింపజేసుకున్నాను. క్రీస్తు యొక్క ముద్రలు అనేవి నాలో ఉండిపోయాయి అని చెప్తారండి పౌలు గారు. నేను క్రీస్తుని పోలి ఏం చేశానంట, నడుచుకున్నాను. తన యొక్క సంఘాన్ని కట్టడాన్ని బట్టి కానీ, తన యొక్క సంఘాలు నిర్మించడం బట్టి కానీ, తాను ఎంతోమందికి సేవ చేస్తున్న విధానాన్ని బట్టి కానీ ఎప్పుడు కూడా ఏంటంట పౌలు గారు గర్వపడలేదు, అతిశయపడలేదు. దాన్ని బట్టి ఎప్పుడు కూడా ఏం చేస్తున్నట్ట, క్రీస్తులో నేను కనబడాలి, క్రీస్తులాగా నేను కనబడాలి, దేవునికి క్రీస్తులాగా నేను అందరికీ కనబడాలి. అలా అగొప్పడు నిమిత్తమే అయినా చేసిన ప్రయత్నాలన్నీ కూడా అలాగే జరుగుతున్నాయంట. మరి మన యొక్క ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయి, ఎవరికి అగుపడాలని జరుగుతున్నాయి, ఎవరికి కనపడాలని జరుగుతున్నాయండి, మనుషులకు కనపడుతున్నాయా లేకుంటే దేవునికా? ఎలా ఉన్నాయి మన ప్రయత్నము, ఎలా ఉంది, మనము దేని యందు అతిశయిస్తున్నాము, దేని యందు అతిశయిస్తున్నామండి. కీర్తన గ్రంథంలో రాయిస్తూ చూడండి, కీర్తనకారుడు రాయిస్తూ చెప్తున్నాడు, 20వ అధ్యాయము 7వ వచనంలో చెప్తున్నాడు. ఒకసారి చూడండి. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదు. ఏంటంట, కొందరు ఏం చేస్తారంట, రథములను బట్టి, కొందరు ఏం చేస్తారంట, గుర్రములను బట్టి ఏం చేస్తారంట, అతిశయపడతారు. నాకు ఇవి ఉన్నాయి. అప్పుడు వాళ్ళకి అవి గొప్పగా అటుకునే అవేంటి, అవి రాయించాడు. ఏంటంట, గుర్రాలు రథాలు అనేవి అప్పటి కాలంలో సహజమైన, అవే గొప్పగా అనుకునేవి. మరి ఇప్పుడు మనం దేన్ని బట్టి గౌరవిస్తాం, మన యొక్క ఇల్లులను బట్టి, మన యొక్క స్టేటస్లను బట్టి, మన యొక్క బండ్లను బట్టి, కార్లను బట్టి, బంగ్లాలను బట్టి, ఇంకా మన యొక్క స్థలాలను బట్టి. ఓ నాకు ఇది ఉంది అంటే నాకు ఒక ధీమా ఇది ఉంది కదా, మనకొక గర్వం, ఇది నా దగ్గర ఉంది అని ఏం చేస్తారంట, అతిశయపడతారు. కానీ దేవునికి దగ్గరైన వారు ఎవరైతే శిరస్సును అద్దుకొని ఉంటారో, శిరస్సుకు దగ్గరగా ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంట, మనమైతే అంటే ఎవరైతే శిరస్సును అద్దుకొని ఉంటారో వాళ్ళైతే ఏం చేస్తారంట, మన దేవుడైన యెహోవా నామమును బట్టి ఏం చేస్తారంట, అతిశయపడతారు. దేవుడు నాకు ఉన్నాడు చాలు, దేవుడు ఉంటే ఇంకేమైనా కొదవగా ఉందా? ఎందుకు, దేవుడు ఎవరండి, దేవుడు ఎవడు, ఉన్నవాడు, అన్నీ ఉన్నవాడు. అలాంటి ఉన్నవాని దగ్గర ఉన్నప్పుడు మనకు కొదవేముంటుంది, ఇంకా కొదవేమని ఉంటుందా? ఏది కూడా కొదవగా ఉండదు. అలాంటప్పుడు మనము దేన్ని బట్టి అతిశయపడాలి, ఎవరెవరో ఏదో చూసి అతిశయపడుతున్నారండి. మలాకి గ్రంథంలో రాయిస్తూ చెప్తారు ఒక మాట చూడండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం నుండి, దేవుని సేవ చేయుట నిష్ఫలమనియో ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియో గర్విష్ఠులు ధన్యులగుదురని, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు
మీరు చెప్పుకొనిచున్నారు ఏంటంట, మన యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే ఏంటండి దేవుణ్ణి నమ్మి ఎన్నో రోజులైన ఏంటి మా జీవితాల్లో ఫలాలు లేవంటే గొప్పగా అభివృద్ధి లేదు. చూడండి, దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఎంతో గొప్పగా ఉన్నారు, వాళ్ళు ఎంతో తప్పులు చేస్తున్నారు, ఇంకా ఉన్నతంగా ఉన్నారు, వర్ధిల్లుతున్నారు. మా కండ్ల ముంగట్నే ఉండేవాడు ఏం చేశాడు, మాకంటే ఉన్నతంగా ఎదిగిపోయాడు. ఏదో ఒక తప్పుడు దారిలో జరబడ్డాడు, ఎంతో సంపాదించాడు, కొద్దిగా వెనుకేసుకున్నాడు. దేవుణ్ణి నమ్మడం వల్ల మాకు వచ్చిన ప్రయోజనం ఏంటి, మాకు మిగిలింది ఏంటి అని ఏం చేస్తున్నారంట అనుకుంటున్నారంట. మాట్లాడుతూ అదే చెప్తున్నాడు ఏంటంట, దేవుని సేవ చేయటం వలన నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిలో మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏమైనా ఉందా అనియు, ఇంకేంటంట, గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధితులనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు ఏం చేస్తారంట చెప్పుకోరండి. ఏంటో అండి, మనం దేవునిలోకి వచ్చామన్న పేరే కానీ ఏంటి ఏది కూడా మనకు లేదు. ఏది చేయబోయినా కానీ ఏంటంట వాక్యం అనేది అడ్డు చెప్పేస్తుంది. వాక్యం అనేది మనకు అడ్డుపడుతుంది. ఎలా వెళ్దామని ఏదో ఒకటి సంపాదిద్దామన్నా కూడా ఏమైపోతుంది, వాక్యము అడ్డుపడుతుంది. మనల్ని వాక్యం అనేది కట్టిపడేస్తుంది. చూడండి, అవతల వానికి ఏ నియమాలు ఏ నిష్టలు లేవు, ఏ ఆజ్ఞలు లేవు, ఏది పాటించవలసిన అవసరం లేదు. వాడు ఏం చేస్తున్నాడు, వర్ధిల్లుతున్నాడు, గొప్పగా ఉన్నాడు అని అనుకుంటున్నారేమో. కానీ ఏంటంటే కింది మాటలో చెప్తే ఒక చక్కని మాట చెప్తున్నాడు దేవుడు. చూడండి ఒకసారి 15వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఏంటంట, వీళ్ళు ఎవరంట, మాట్లాడేవాళ్ళు ఎవరంట ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు ఏం చేస్తుందంట, వ్రాయబడుతున్నాయి. నీకు ఏది లేదు అనుకుంటున్నావు కానీ ఏంటంట, జీవ గ్రంథములో నీవు ఏదైతే హింసలు పొందుతున్నావో, దేవుని కొరకు ఏదైతే కోల్పోతున్నావో, ఏదైతే వద్దనుకుంటున్నావో, దేవుడు అవన్నీ కూడా నీకు ఇవ్వడానికి ఏం చేస్తున్నాడు, సిద్ధం చేస్తున్నాడు దేవుడు. అంతవరకు ఏం చేయాలి, ఓపికగా ఉండాలి. అదే చెప్తున్నాడు, మనకున్న తాపత్రయం ఏంటంటే ఇంకా రావట్లేదేంటి, ఇంకా సంపాదించుకోవట్లేదేంటి అనే ఆలోచనలో మాట్లాడుతుంటాం. అవతల వాళ్ళని చూస్తుంటే ఇంకా రావట్లేదేంటి, నా పరిస్థితి ఏంటి, ఎన్ని చేసినా కానీ వెళ్ళట్లేదు, ఇంకా మిగలట్లేదు, ఏంటి నా పరిస్థితి, దేవుని మీద ఆధారపడ్డా కానీ ఒక పరిస్థితి అనేది బాగోలేదు ఏంటి అనుకుంటున్నాను. కానీ ఏంటి, ఒక మంచి రోజు అనేది నీకు కూడా వస్తుంది. అప్పటిదాకా ఏం చేయని చెప్తున్నానండి, అప్పటిదాకా మీరు జాగ్రత్తగా ఉండండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం ముగించుకుందాం. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే అనుభవించాలనుకుంటున్నారో ఇవి మీరు పొందకపోవచ్చు. కానీ ఏంటంటే మీ ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది. నేను సాత్వికుడను దీన మనస్సు గడవాడను అని చెప్తున్నాడు. ఇంకా ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. మనం అనుకుంటాం కానీ దేవుని ఆజ్ఞలు ఏంటండి చాలా సులువుగాను తేలికగాను ఉంటాయి. ఆచరించని వారికి ఎలా ఉంటాయి, చాలా బరువుగా ఉంటాయి. ఎందుకు, ఏది చెప్పైనా తప్పు కనబడుతుంది, ఏది చేద్దామన్నా తప్పుగా కనబడుతుంది. అలాంటి వారి తప్పు చేయాలన్నా ఆలోచన ఉన్నవారికి ప్రతి వారికి ఎలా కనబడుతుంది, అది భారంగా కనబడుతుంది, బరువుగా కనబడుతుంది. ఎప్పుడైతే బాధ్యత అని మనం అనుకుంటాం ఏమవుతుంది తేలిగ్గా అనిపిస్తుంది. బరువు అనుకున్నాడు ఏం చేస్తాడు, దించేస్తాడు. బాధ్యత అనుకున్నాడు ఏం చేస్తాడు, మోస్తూనే ఉంటాడు. ఎందుకు, అది నా బాధ్యత. ఒక బాధ్యతగానే యేసుక్రీస్తు వారు మన మీద ఉంచిపోయారు. దాన్ని బట్టి మనము హెచ్చించుకొని అవసరం లేదు. ఒకవేళ మనకు వచ్చిన దాన్ని బట్టి, మనకు ఉన్నదాన్ని బట్టి ఒకవేళ మనము గర్వపడుతున్నామే. యేసుక్రీస్తు వారు లోకంలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, దీనునిగా ఒక బీదవానిగా ఉన్నా కూడా ఏం చేసుకున్నాడు, ప్రభువుగా ఉన్న పరలోకంలో తనను తాను తగ్గించుకున్నాడు. శిష్యుల
పాదాలు కడిగాడు. అంతగా ఆయన తగ్గించుకున్నాడు. మరి మన యొక్క స్థాయి ఎలా ఉంది? అవతల వాళ్ళ మాట అంటే పడే స్థాయిలో ఉన్నామా? మన గర్వం అనేది మనల్ని ఎంత ఎత్తులోనికి తీసుకెళ్ళింది, మరి ఎంత ఎత్తులోనికి తీసుకెళ్ళింది. ఆ గర్వం ఏం చేస్తుందంట అంటే చెప్తున్నాడు అక్కడ ఏంటంట, అది నాశనాన్ని నడిపేయడానికే నీలో ఆ గర్వం అనేది ఏం చేస్తుంది, చెలరేగుతూ ఉంటుంది, నిన్ను రేపుతూ ఉంటుంది. ఎప్పుడైతే గర్వం అనేది మనలో ప్రారంభమవుతుంది, ఏమవుతుంది, మనం చిన్నగా నాశనానికి వెళ్ళిపోతుంటాము. ఆ గుర్రం అయితే ఎలాగైతే అనుకుందో, దేవుడు ఒకవేళ మనల్ని విడిచిపెట్టాడు అనుకో ఏమవుతుంది, మన మహిమ కూడా వెళ్ళిపోతుంది. చివరికి ఒక మాట తీసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చూడండి. పోయిన వారం చదువుకున్న మాటనే. అది అవసరం. ఏంటంట, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరినవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేవని చెప్పుకొనిచున్నావు. నీవు ధనవృద్ధి చేసి కొనున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దేశములో సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకును తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకలుగాను నా యొద్దకు తీసుకొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఏంటంట, ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో మనము ఉన్నావేమో, మన యొక్క ధనాన్ని బట్టి, మన దగ్గర ఉన్నదాన్ని బట్టి ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, గర్వంగా అలాంటి వారి గురించి చెప్తూ మాట్లాడిస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంట, నువ్వు దౌర్భాగ్యుడవు. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, నువ్వు చాలా దౌర్భాగ్యుడిగా ఉన్నావు. నీ యొక్క స్థితిని బట్టి నువ్వు ఏం చేసుకుంటున్నావు, నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు. జాగ్రత్త పరుచుకో. ఇంకేమన్నా కావాలా నా దగ్గర నుంచి? ఇంకేమైనా కావాలి నీకు? ఏంటంట, బంగారం నీ దిశములు కప్పుతున్నాడు. ఇంకేం చెప్తున్నాడు, తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలిగినట్లు నీ కళ్ళకు కాటుకను ఏం చేస్తాను నేను, నా దగ్గర కొనుక్కో. నీకు బుద్ధి చెప్తున్నాను, నా దగ్గర కొనుక్కో. ఏమైంది, నీ కళ్ళు మూసుకుపోయాయా? ఎన్ని వాక్యం విన్నా, ఎంత విన్నా కానీ నీకు బుద్ధి రావట్లేదు అంటే ఏమైపోయింది, నీ కళ్ళకేమన్నా మబ్బు పట్టిందా? దేవుడు ఏం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఉమ్మి వేస్తానని చెబుతున్నాడు. కాబట్టి ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఏమైనా మనలో ఉంటే ఏం చేసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. గర్వం అనేది మనల్ని ఏం చేస్తుందంటే నాశనానికి నడిపిస్తుంది. కాబట్టి ఇంకా 2 మాటలు ఉన్నాయి కదండి, తిమోతికి రాసిన పత్రికలో ఇంకా 2 మాటలు అనేవి వచ్చే ఆదివారంలో దాని గురించి మాట్లాడుకుందాం. తల ఉంచుకొని ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి నాయన, నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి నాయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాయన. ఇంతవరకు నాయన మీరు మాట్లాడించిన మాటలను బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నాయన. ఒకవేళ అలాంటి గర్వాంధులమైన ఆయన మేము ఒకవేళ ఉంటేనైనా మమ్మల్ని మేము తగ్గించుకొని నాయన, మమ్మల్ని మేము సరి చేసుకొని నాయన, నీ నామాన్ని బట్టి నాయన మమ్మల్ని మేము తగ్గించుకుని నాయన, అందరి ఎడల నాయన దీనులుగాను ఆయన మెలుగులాగా మీ యొక్క కృపను, మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి నాయన. అలాగే జరగబోయే పాఠంలోను బలలో నాయన తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రార్థన మనలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.